సత్తెనపట్టు మండలం. మొట్టమొదటగా మా నియోజకవర్గంలోని బంగారుపాలెనికి డయాలసిస్ సెంటర్ తెచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు. మా నియోజకవర్గంలో ఈ బంగారుపాలెంలో ఉన్న డయాలసిస్ సెంటర్ వచ్చినందుకు చాలా సంతోషం సార్. కాకపోతే మా నియోజకవర్గంలో 5 మండలాల్లోనూ ఇలాంటి డయాలసిస్ బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఈ 108 పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. దాన్ని మీరే శ్రద్ధ తీసుకొని 5 మండలాలు ఎమర్జెన్సీ టైంలో ఈ డయాలసిస్కు చేరుకోవడానికి సౌకర్యం కల్పించాలని మా అందరి తరపున మనవి చేసుకుంటున్నాను సార్. ఇంకొక ప్రశ్న సార్ అడగచ్చు? చెప్పమ్మా. మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచంలోకే పరమ పవిత్రమైన దేవాలయం. మీరు చెప్పినారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎంతో పవిత్రంగా దేవుణ్ణి ఎంత పవిత్రంగా కొలుస్తామో లడ్డూను కూడా మనం అంతే పవిత్రంగా కొలుస్తాం, అంతే పవిత్రంగా స్వీకరిస్తాం. అలాంటి లడ్డూని జంతు కొవ్వు చావ నూనె వాడి అపవిత్రం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినేట్టుగా ప్రవర్తించినారు సార్. దాని వెనుక ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకుల పైన కానీ వీలైనంత త్వరగా చర్య తీసుకొని మన మనోభావాలను మెరుగుపరిచేట్టుగా మీరే ధైర్యం కల్పించాలని మనవి చేసుకుంటున్నాం సార్. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటా. నంబర్ 1 అమ్మా. రెండోది 108, 104కి వచ్చేగల మనం చూస్తున్నాం. ఫోన్ కొడితే 1.5, 2 గంటల తర్వాత బండ్లు వస్తున్నాయి. నేను వైద్య శాఖ మంత్రి గారు మన సత్యకుమార్ గారితో కూడా చర్చించానమ్మా. మన క్యాబినెట్ మీటింగ్లో కూడా పెట్టాము. అది కూడా జగన్ బినామీ కంపెనీకి ఇచ్చారు తల్లి ఆ కాంట్రాక్టు. అది దాన్ని కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే యాక్షన్ తీసుకుంటాం. మెరుగైన సదుపాయాలతో అంబులెన్స్లు ఏర్పాటు చేస్తాం. గతంలో నాకు గుర్తున్నంత వరకు 15-18 నిమిషాల్లో రావాలి తల్లి, ఫోన్ చేస్తాను నాకు గుర్తున్నంత వరకు. ఆ విధానం మళ్ళీ తీసుకొస్తామని సభాముఖం మీకు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. ఒక్క నిమిషం అమ్మా. నమస్తే సార్. మా పాప ఆరోగ్యం సార్. ఏమ్మా ఏమైందమ్మా? కూర్చొని కూర్చొని కూర్చొని. బాగా చదువుతుంది సార్. ఆ పాపకు స్కూల్ నాకు మాట్లాడను కూడా. ఏమైందమ్మా పాపకి? ఆరోగ్యానికి ఏమైంది? ఆ పాప బీపీ తక్కువ అయిపోతుంది సార్, రక్తం లేదు. ఓకే తల్లి, నేను ఎమ్మెల్యే గారికి చెప్తా. తిరుపతికి పొమ్మన్నారు సార్. అదేమ్మా, నాకు స్తోమత లేదు సార్. పాప ఆరోగ్యం చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. మురళి గారు వివరాలు రాసుకుని వస్తున్నారు, నాకు వదిలేతాను. నాది బాధ్యత, నేను చూసుకుంటా. మీకు ఆ సందేహం అవసరం. అందరి నుంచి ఉంటే ఇంకా వెనకాల ఎవరు కంపడదు స్వామి. మైక్ ఓకేనా? హలో ఏమ్మా? హలో సార్. హలో మైక్ ఎక్కడుంది? హలో సార్. లాస్ట్ అమ్మా. హలో చెల్లి ఎవరన్నా మాడతారా? మాడతా ఇది మైక్ ఇటీ అమ్మా. చెల్లమ్మ అప్పటి నుంచి పాపం అమ్మా, చెల్లమ్మ నుంచి అప్పటి నుంచి పాపం అడుగుతుందమ్మా మైక్. Good morning, sir. Very good. I am Gayatri from Vignan Junior College. Sir, మీరు 6 సూపర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందనం మరియు ఫీజు రింబర్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్? అమ్మా, తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం. మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్, మన ఉచిత గ్యాస్ హామీ ఇచ్చాం తల్లి, అది దివాళీకి పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క డేట్ పెట్టుకుని ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి. గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లో వేస్తాం, పిల్లల అకౌంట్లో వేస్తాం, విద్యా దీవెన, వసతి దీవెన గందరగోళం చేశారు. దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సింది ఉంది, కానీ ముఖ్యమంత్రి గారి సమయం కుదరలా. వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది. అక్కడ పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం. పాత ఫీ రీఎంబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది, మీరు ఆగివెళ్ళి చదువుకునేవారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం. నాకు చాలామంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి, వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు. కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు, ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు.
అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను తల్లి. దానిపైన కార్యాచరణ మీరు రూపొందిస్తాం. జియో తొందరలోనే ఒక 10 రోజుల్లో నేను తీసుకొస్తాం. ఓకేమా అన్న అన్న నమస్కారం అన్నా, అన్న. అట్లా కదా ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మళ్ళీ కలుద్దామని ఉంటా. అందరు కలిసి వెళ్తానమ్మా. అన్న నమస్కారం అన్న. ఎక్కడుంది మైక్? అన్న ఇక్కడ అన్న. అన్న ఎక్కడ? మా అందరు చేతులు ఎత్తారు. అదా అన్న. మైక్ ఎక్కడుంది? ఎక్కడ రవి? తమ్ముడు చెప్పరా. అన్న నా పేరు దొరబాబు. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే కచ్చటివారపల్లి గ్రామం నుంచి అమ్మా కొంచెం వచ్చాను. వినాలి తల్లి, నాకు ఇంపట్లా బాబు చెప్పేది. ఒక నిమిషం. ఆ, మీరు బంగారపల్లి యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము. మీరు మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం, అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా, అలాగే అంగళంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా. మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి 100 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి ఎప్పుడు తీసుకుంటారు? ఏం తమ్ముడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు? బాబు గారు తీసుకున్న చర్యలు కంపట్లేదా? ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి, సస్పెన్షన్లు మొదలైనాయి, ఎంక్వైరీలు మొదలైనాయి. తొందరలో మద్యం, ఇసుక ఈ దొంగలన్నీ బయటపడతాయి తమ్ముడు. ఇంకొక 6 నెలలు టైం ఇయ్యనా? ఓకే అమ్మా. అమ్మ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక, పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరు దయచేసి ఓపిక పెట్టండి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు, ఒక సైడ్ నుంచి వస్తే అందరిని హాయిగా కలవచ్చు తల్లి. తోపులాట లేకుండా చేయొచ్చు. అమ్మ ముందలు రామని కలుస్తా, రామని కలుస్తాను. ఓకే అమ్మా, అందరికి నమస్కారం, జై హింద్. అందరూ ఒక క్రమ ఆగండి, ఎవరు డయాస్ మీదకి రావద్దు, ఒక క్రమ పద్ధతిలో రావాలి. వినండి, మీ అర్జీలన్నీ తీసుకోవడం. నా పేరు దొరబాబు. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే నమస్కారం అన్న. నా పేరు గ్రీష్మ, మాది బంగారుపాలెం మండలం. మిమ్మల్ని పాదయాత్రలో చూసాము. అప్పుడు ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకి ఎంతో భరోసాని కల్పించారు. కానీ కాదంబరి జిత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా? అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు? అమ్మా, రెండో ప్రశ్న మొదటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందర నుంచుంటున్నా. ఆనాడు అడుగడుగున పాదయాత్రలు నేను చెప్పా,